అందరికీ నమస్కారం. నేను ఎన్నికల గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనకు ఎన్నికలు వస్తూ ఉంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎన్నికలు జరిగే రోజున ఓటు వేయడానికి ప్రతి భారతీయ పౌరుడు వెళ్ళాలి. మనకు ఎండ ఉందనో, లేదా వర్షం పడుతుందనో, లేదో మనకేదో ఇంట్లో ఫంక్షన్ ఉందనో, లేదా ఇతరేతర కారణాలు ఏవి కూడా ఆలోచించకూడదు. వాటిని గురించి ఆలోచించకుండా, అంటే అవి జరిగేవి జరుగుతూ ఉంటాయి. మనకు వీలైన సమయాల్లో ఆ ఓటును తప్పకుండా ఆ రోజు మనకి ఎన్ని గంటల వరకైతే ఆ సమయాన్ని ఇచ్చారో ఓటు వేయడానికి, ఆ సమయంలోపు మనకు తీరిక ఉన్న సమయంలో వెంటనే వెళ్ళాలి. తీరిక లేకపోయినా తీరిక చేసుకొని ఓటు కేంద్రంకి వెళ్ళి తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఓటు గురించి మా విద్యార్థులు తమకు తెలిసినటువంటి కొన్ని అంశాలని తెలియజేస్తారు. నా పేరు భాగ్యవతి. నేను ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. నేను ఓటు హక్కు గురించి కొన్ని నినాదాలు చెప్పబోతున్నాను. ఓటు అనేది ఒక ఆయుధం. మంచి ఓటు అనేది విలువైనది. అమ్మ రాదు, కొనరాదు. మంచి ఓట్లను వేద్దాం, మంచి ఫలితాన్ని పొందుదాం. ఒక చెడ్డ ఓటు 5 సంవత్సరాల వరకు లోటు. 5 సంవత్సరాలు బానిసగా ఉండడం కన్నా 1 సంవత్సరం ఆలోచించి ఓటు వేయడం విన్నా. దొంగ ఓటులు వద్దు, మంచి ఓటులు ముద్దు. మంచి వ్యక్తిని ఎన్నుకుందాం, మంచి ఓటులను వేద్దాం. ధన్యవాదాలు. I am studying in second CEC. Today I am telling about awareness of voting of slogans. We celebrate Voters Day in January 25th. Nota introduced in 2013. Vote is available, do not sell it. No consideration of caste or religion. Myself Sumalata. I am studying in second CEC. I am telling two slogans about voting. Right today for better tomorrow. Vote today for better tomorrow. Vote for the right by the right of voting. Democratic election is a fair way of government selection. Thank you. Voting awareness. If we compare urban people they are not using vote. Whenever right to vote properly, then good government rule to people. అందరికీ శుభోదయం. నా పేరు శ్యామల. నేను 11వ తరగతి చదువుతున్నాను. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటేసే హక్కు ఉంది. ధనం చూసి కాదు, వారి గుణం చూసి ఓటేయండి. ఎప్పుడైతే భయపడకుండా ఓటేస్తామో అప్పుడు మన జీవితం మొదలైనట్లు. అందుకే భయపడకుండా ఓటేయండి. ప్రతి ఒక్కరూ ఓటేయండి. వారి కులానికో వారి మతానికో కాదు, సమాజం వ్యక్తానికి. నేడు ఓటు హక్కు వినియోగించుకున్న మా యొక్క ధన్యవాదాలు. భారత రాజ్యాంగంలో ఓటు హక్కు అనేది ఉంది. ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి. భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన వారు ఖచ్చితంగా ఓటు వేయాలి. దొంగ ఓట్లు వేయకూడదు, న్యాయంగా ఓట్లు వేయాలి. డబ్బులకు అమ్ముడుపోకూడదు. ఎన్నికలలో కులమత భేదాలు ఏమీ ఉండవు. అందరూ సమానం. ధన్యవాదాలు. Caste, religion, gender, place of birth in domestic state, right to vote is a weapon of which we can use to our own government and our own irrespective. ఓటు ఎవరికి వేయాలి అనేటటువంటి విషయం, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మా విద్యార్థులు తెలియజేశారు. ఆ విధంగా మనం కూడా ఆలోచించాలి. ఎవరికి ఓటు వేస్తే వారు నిజాయితీగా, ధర్మంగా ఉంటారు, మన దేశాన్ని పరిరక్షిస్తారు అని ఆలోచించి వారికి మాత్రమే ఓటు వేయాలి. మనం స్వతంత్రులుగా బ్రతకడానికి కావలసినటువంటి భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. కాబట్టి మనం బానిస బ్రతుకులుగా పూర్వంలో ఉన్నట్లుగా అలా కాకుండా ఉండాలంటే, మన దేశం బాగుపడాలి, మన దేశం అభివృద్ధి ఇంకా జరుగుతూ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అంటే మంచి వ్యక్తిని ఎన్నుకొని ఓటు వేయండి. దేశాన్ని
కాపాడండి. అంటే మనం వేసేటటువంటి ఓటే మన యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అందుకని మంచి నాయకుని ఎన్నుకుందాం. మన భవిష్యత్తును మనమే చక్కటి పూల బాటలో నడిచేటట్లుగా చూసుకుందాం.